ఉండే ఈ రోజుల్లో ఎవరు ఏంటో తెలుసుకోకుండా ఎలా పడితే అలా ఏది పడితే అది చేస్తే ఎవ్వరూ కాపాడలేరు అనే కహానీని మనకి కామెడీగా చూపించి నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ స్టీ. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఎక్కాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. అమెరికా నుంచి ఎందుకు పిలిపించారో చెప్పు బాబు. నీకొక విషయం చెప్పాలి. ఏమిటి నాన్న? నువ్వు ఒంటరి వాడి కావు బాబు. నీకొక పిన్ని ఉంది బాబు, పిన్ని ఉంది. నాన్నగారు, పిన్నికి పిల్లలు ఉన్నారా? అవును బాబు. ఏ ఊర్లో ఉంటారు? వాళ్ళు రంగాపురంలో. జానకమ్మ గారు, జానకమ్మ గారు. భ్రాంతియేనా జీవితాన వెలుగించేనా, ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. ఎవరు బాబు? నేను రాజా రాజ్ బహదూర్ గారి అబ్బాయిని. ఎన్నాళ్ళో లేచిన ఉదయం. బాబు ఎలా ఉన్నావు నాయన? నేను బాగున్నానమ్మా. ఎన్నాళ్ళు గుర్తొచ్చావు బాబు. ఈ బతుకులు ఎలా మూడి మారిపోయావో చూడాలనుకున్నారా బాబు? మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి బాబు? నాన్నగారు కాలం చేశారు. అంతా భ్రాంతియేనా జీవితాన ఎలా జరిగింది బాబు? చెప్పండి బాబు. నాన్నగారు ఆఖరి దశలో మీ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ శోభిస్తూ చనిపోయారమ్మా. కాలం కాటు వేసిందమ్మా. అయ్యో ఒసే ముదు నష్టపు కాలం. ఎంతకాలమే మా మీద కాటేసుకుంటూ బతుకుతావే? ఈ పేదవాళ్ళ మీద ఎప్పుడూ కాటేస్తూనే ఉంటావా? నాన్నగారు ఆస్తిపోస్తులన్నీ మీకు ఇచ్చేస్తాను. ఏది ఒక్కసారి చెల్లాయిని పిలిపించండి. అన్నయ్య అని పిలుపు వినాలని ఆతృతగా ఎదురు చూస్తుంది. అది కుదరదు బాబు. ఏమమ్మా? వాళ్ళని చిన్నప్పటి నుంచి పాలు పోసి పెంచలేదు బాబు. పగ ప్రతీకారాలు రంగరించి పెంచాను బాబు, పెంచాను. అంటే అన్నయ్య అనే పిలుపు వినే భాగ్యం నాకు లేదా అమ్మా? ఆస్తులు సంపాదించాలంటే బిజినెస్లు వ్యాపారాలు చేయాలి బాబు. రెండూ ఒకటేనమ్మా. ఈ పేదవాళ్ళకి ఆ తేడా ఎలా తెలుస్తుంది నాయన? అనుబంధం ఆత్మీయతలు సంపాదించాలంటే ప్రేమను పంచాలి బాబు. ఈ రోజు నుంచి వాళ్ళకి ప్రేమను పంచి వాళ్ళతో అన్నయ్య అని పిలిపించుకుంటాను. నాకు ఒక మాట ఇయ్యమ్మా. ఏమిటి బాబు? ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అన్నయ్య అని తెలియజేయకూడదు. సరే బాబు, సరే. నేను మీ ఇంట్లో పనివాడిగా ఉంటా. వాళ్ళకి ప్రేమ చూపించి వాళ్ళతో అన్నయ్య అనిపించుకుంటా. సరే బాబు, సరే. నిన్ను ఒక్కసారి అమ్మ అని పిలవచ్చా? నా అందమైన చెల్లాయిల్ని తమ్ముడిని పిలిపించి ఒకసారి. పిలుస్తాను బాబు. అమ్మా లయ, సౌభాగ్య, చిన్న. అమ్మా పిలిచావమ్మా? ఎంత పేదవారైతే మాత్రం కష్టాలు ఎక్కువ ఉండాలి కానీ యాక్టింగ్ లో ఎక్కువ ఉండకూడదమ్మా. ఇంతకి ఇతనివరమ్మా? అతను నేను మీ ఇంట్లో గుమస్తాను. మన తాతల కాలం నాటి ఆస్తి మనకి ఈ రోజు వచ్చిందమ్మా. బయలుదేరదామమ్మా. ఇక్కడ మనం ఉండవసరం లేదు. మన కష్టాలు తీరినట్టే. గుమస్తా, కార్తీ బయటకు వెళ్ళాలి. కారు రిపేర్ లో ఉందమ్మా. నేను అడిగింది బెంచ్ కార్ తీయమన్నాను. మన దగ్గర అంబాసిడర్ కార్ తప్ప బెంచ్ కార్ లేదు. అమ్మా, ఏమిటమ్మా? మన తాతల ఆస్తి బెంచ్ కార్ తీయమంటున్నాను, తీయట్లేదు. గంజికే దిక్కులేదు. బెంజిలో తిరగాలనుకునే ఆశలు మనకెందుకే? మనం ఎవరమే? బీదవాళ్ళమే. బీదవాళ్ళ బతుకులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఇలాంటి పేదవాళ్ళ బతుకులు ఆశలు తీరకుండా చచ్చిపోవడమేనేమే. పదండి, ఎక్కడైనా దూకి చచ్చిపోదాం. పదండి పదండి. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. నాటకం నాటకం. అమ్మగారు, ఆ 2 కోట్ల రూపాయలు ఇప్పుడే చెక్ రాస్తా. వెళ్ళి నీకు నచ్చిన కారు కొనుక్కో. మా తాతలు సంపాదించిన ఆస్తి మాకివ్వడానికి నీళ్ళు ఉంచంట్రా. ఎవడెవరా నువ్వు? అతను ఎవరనుకున్నావే? గుడిసెలోకి వెళ్ళిపోయారేంటి? ఒరే, ఇంకా గుడిసెలో ఉన్నారంట్రా. బెంచ్ కారు కొనడానికి గుడిసెలోకి వెళ్ళింది అది. ముందే చెప్పాను కదా, వాళ్ళకి పాలు పోసి పెంచలేదు బాబు. పగ ప్రతీకారాలు రంగరించి పెంచాను బాబు, పెంచాను. నా ప్రేమతో అన్నయ్య అనిపించుకుంటా. మీరు వెళ్ళండి. గుడిసెలోకి వెళ్ళొద్దమ్మా.
గుమస్తా చెప్పండి అమ్మా. నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకోవడం అంటే కోట్లతో కాదమ్మా, వందల వేల కోట్లు, లక్ష కోట్లు తీసుకురావాలి. అమ్మా అమ్మా ఏమిటమ్మా? చూడమ్మా, నాకు ఇష్టమైన పెళ్లి చేసుకోవాలంటే కుదరదు అంటున్నాడు. ఏమిటి బాబు? ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి పెళ్లి చేయాలంటే ఎలా? అమ్మాయి ముచ్చట పడి అడిగింది, కుదరదంటారా? ముచ్చట పడితే అడిగా అనుకో, 2-3 అణుబాంబులు మన మీద వేస్తాడమ్మా. ట్రంప్ అమ్మ అమెరికాలో ఉంటాడు. చూసావే, మన బతుకులే అంతే, ట్రంకు పెట్టెలు లాంటివే. ట్రంప్ చేతిలో ట్రంకు పెట్టె లాంటి వాళ్ళం మనమే. కానీ ఆ చెయ్యి పెట్టుకుని 7 అడుగులు వేస్తానంటే ఎలా కుదురుతుంది? పదండి, ఏ నూట్లో కుదురుతూ చచ్చిపోతాం. పదండి పదండి. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మీయత అమ్మా, కొన్ని లక్షలు ఖర్చైనా నేనే అమెరికా వెళ్లి ట్రంప్ తో మాట్లాడమని రంగని పంపిస్తా. రంగయ్య బాబు, ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదు, మన ఎయిర్లైన్స్ లో బయలుదేరి అర్జెంట్ గా ట్రంప్ తో మాట్లాడమని చెప్పండి. అలాగే బాబు. అయినా మా ఆస్తి మీద నీ పెత్తనం ఏంట్రా? ఇంత కెమెరా నువ్వు ఇక్కడ నుంచి సౌభాగ్య! సౌభాగ్య! ఎవరనుకున్నావు అతన్ని? క్షమించు బాబు. వాళ్ళేంటి వెనకాల పిండి విసుగుతా ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు వాళ్ళు. ఎమోషనా? గుమస్తా ఈయనకెవరు కావాలో? నాకు చిన్నప్పటి నుండి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్ఐగా చేయాలని ఉంది. మీకు ఎస్ఐ ఉద్యోగం అంటే కష్టం, కుదరదు. ఎలా కుదరదు? కుదరదంటే అమ్మా, బాబు, నాకు ఎస్ఐ ఉద్యోగం చేయాలని ఉందమ్మా. కావాలంటే బాబు గారి కోసం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రితో మాట్లాడి వృద్ధాప్య పింఛను, అవసరమైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించగలరు. కానీ ఈ హైట్ కి ఎస్ఐ ఉద్యోగం అంటే కష్టం అమ్మా. మన బతుకులు ఇంతేరా? మీ తమ్ముడికి సెల్లెడు కుట్టే అర్హత మీకు లేదే. పదండి, ఎక్కడ నూతులో కూతురు తీసుకొని చచ్చిపోదాం. పదండి పదండి. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. అమ్మా, ఎన్ని కోట్లు ఖర్చైనా బాబు గారిని నేను ఎస్ఐ చేయిస్తా. రంగయ్య బాబు. ఆ చెక్ రెడీ చేయి. అయినా మన తాతల ఆస్తి, ఆయన రూల్స్ ఏంటి? ఆస్తి మొత్తం మన పేరుని రాయమని చెప్పాడు. రంగయ్య, ఆస్తి పత్రాలన్నీ రెడీ చేయి. మా ఆస్తి మీద నీ పెత్తనం ఏంట్రా? పోరా బయటికి. ఇంకా ఎంతకాలం ఆ పిలుపు కోసం ఎదురు చూస్తాంట? ఎన్ని అవమానాలు భరిస్తావు? నిన్ను అన్నయ్య అని పిలిపించే బాధ్యత నాది బాబు. ఈ రోజు నుంచి చెల్లెలతో, తమ్ముడితో అల్లారు ముద్దుగా ఇంట్లో ఇప్పుడే పిలిపిస్తాను బాబు. సరే, ఈ పిలుపు కోసం ఎదురు చూస్తున్నా. ఏది అన్నయ్య అని ఆ కమ్మని పిలుపు ఇంకా వినబడితే? బాబు, ఎవరండి మీరు? నా పేరు జానకమ్మ, రాజా రాజ్ బహదూర్ గారి ఏకైక 2వ భార్యని. ఏకైక 2వ భార్య? ఏం మాట్లాడుతున్నారు? మా పిన్ని గారు, జానకమ్మ గారు మా ఇంట్లోనే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు బాబు? నీకు అంతగా డౌట్ గా ఉంటే ఈ ఫోటో చూడు. రంగయ్య, వెళ్ళి పిన్ని గారిని పిలు బయటికి. ఇంకెక్కడ పిన్ని గారు? బాబు, ఏమైంది రంగయ్య? పార్ట్ 1 లో ఏం జరిగిందో పార్ట్ 2 లో కూడా అదే జరిగింది బాబు. రోజా గారు, మహానటి సీను గారు, మీరు ఎంటర్ అవగానే నవ్వొచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం బాగా గుర్తుంది కదా. అండ్ ఈసారి ఏం చేయబోతున్నారు అనుకున్నాను. ఫైనల్ గా చూస్తే దొంగ అని అర్థమైంది. సో మొత్తానికి మా అమాయకుడైన భాస్కర్ ని బాగా బుర్డి కొట్టించారు. బాగుంది. బాబు గారు. బాగుంది భాస్కర్. సీను, థ్యాంక్ యూ సార్. ఆడికి ట్రంప్ నుంచి పెళ్లి చేయలేకపోయినా నిష్ఠూరం వాడి, ఆడికి పోలీస్ ఆఫీసర్, సో అన్ని బాగా వచ్చినాయి. బాగా ఎంటైన్ చేశారు. గుడ్.